పల్నాడు జిల్లా కారెంపూడి గ్రామంలో 4 రోజుల పాటు జరిగిన చారిత్రక పల్నాటి వీరారాధన ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. నవంబర్ 30న రాచగావుతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వీరుల గుడి పూజారి పి. తరుణ్ చెన్నకేశవ ధ్వజారోహణం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా డిసెంబరు 1న రాయబారం, 2న కోడిపోరు, 3న కళ్లిపాడు, వేడుకల్లో హైలైట్గా నిలిచిన చాపకూడులో వివిధ వర్గాలకు చెందిన 10,000 మంది ప్రజలు తారతమ్యం లేకుండా కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, ఏఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఆలపాటి రాజా, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు తదితరులు పాల్గొన్నారు. పల్నాటి యుద్ధంలో ఉపయోగించే కత్తులు, ఇతర ఆయుధాలను పూజించే కల్లిపాడుతో పండుగ ముగిసింది. ఈ ఉత్సవాలు కారెంపూడి గ్రామంలోని నాగులేరు ఒడ్డున క్రీశ 1182లో అన్నదమ్ములు నలగామ రాజు, మలిదేవరాజుల మధ్య జరిగిన యుద్ధానికి నిదర్శనంగా నిలుస్తాయి. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం. ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్. సంవత్సరం కనీ ఏమీ ఎరగని రీతిలో ఈ పల్నాడు ఉత్సవాన్ని నిర్వహిస్తామని చెప్పి సభాముఖంగా చెప్తాం. మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం. ఎడిటర్ ఇన్ చీఫ్, మీడియా బజ్ తెలుగు న్యూస్ ఛానల్, ఆంధ్రప్రదేశ్.